ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో కూటమి 2 ఏళ్ల పాలన సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన మొదలైందని మండిపడ్డారు చంద్రబాబు. కేంద్ర ప్రాజెక్టులు పక్కన పడేశారని, సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని చెప్పారు. కేసులు, జైళ్లతో రాష్ట్రంలో చీకటి పాలన సాగిందని చంద్రబాబు ఆరోపించారు. నిధులు లేవని, వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అలాంటి దశలో టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రంగా కష్టపడ్డాయని వెల్లడించారు. హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో అన్ని పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జిల్లాలను అడ్డగోలుగా విభజిస్తే కూటమి వచ్చాక సరిచేశామని చెప్పారు. 19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 1924 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన, అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు.